ఎన్ని కష్టాలు పడినాము, గాలాలు పడినాము, పిండి కలిపింది అవ్వడదు కలర్ రాలా. దానికి మళ్ళీ ఏమో చెక్కిరి గిక్కిరి అన్నీ వేసి కలిపినాము. ఈ చెరువులోకి వచ్చాము. ఎన్ని చేపలు పడతాయో చూడాలి. గాలాలు రెడీ చేయాలి, చేపలు పట్టాలి, రాత్రికి ఫ్రై చేసుకొని తినాలి. మా ఓడికి నీళ్ళు కావాలంట. ఇప్పుడు ఏం మళ్ళీ అది ఎందుకో మళ్ళీ ఎందుకు అంతా కల్పించింది అదే నువ్వు కలుపు అని కలుపుతీవి. నేను తీసేసేరా కొంత తక్కువ అంటే అండి 10 ప్యాకెట్లకు అర్థం చేసి వేసేంటిగా సరిపోవు. అట్లా చెప్పు నువ్వు. ఈయన ఫస్ట్ టైం చేపలు కలపడం మందు. ఇది గంగమ్మ తల్లి గుడి. ఇది తట్టువారు పర్చెల్లు కట్టు మీద గంగమ్మ తల్లి దేవస్థానం. ఇది చూడు, అనవసరంగా పని చేయించాను నువ్వు. అదే సరిపోవు నీ కలర్లు అన్నీ. ఎక్కువ కలపనంటే కదా ఒకటే సరిపోవు. కలపల్లో మామ కలిపించే గాలాలు గిలాలు పెట్టించే ఆ చెరువులో చేపల కోసం చూడు. అక్కడ వాళ్ళు గాలాలు వేస్తున్నాడు ఆయన. మా బ్రదర్ చేపలు గాలాలు వేసినాడు ఆయన. మీ బ్రదర్ హిందీ? హిందీ हमारे ब्रदर है. क्या रे साले क्या करते रहे నీళ్ళు పోసేదిలే, నువ్వే కలుపుకోవాలి. నీళ్ళు పోసి నీళ్ళు పడితే నీళ్ళు పోసి కలపరా. మామూలు చేపలు తీసి వీడియో పెడతాను. ఈరోజు ఏం చేస్తావా నువ్వు? కలర్ చేస్తావా, కాలు చేస్తావా, చేపలు ఫ్రై చేస్తావా? కలర్ కనపాలంటే ఎంత కనిపిస్తుంది. నీళ్ళు పడితేనే కలర్ తెలిసేది. దాని కలర్ అవుతుందిలే. ఎర్రది ఆడదాకానే ఉంది. ఆడదాకా ఉంది. మేము ఇప్పుడు తీసుకొచ్చింది అది. మా మంచి తౌడు పోదామంటే ఆ తౌడు ఆ పిండి తగ్గి వేసేద్దాం రా. మాకు రోపులే కావాల్సింది బాగా తినేకి. ఫ్రై చేసుకుని బాగుంటాయి రోపులు. డ్యామ్ బాగుంటాయి. మా ఓడు ఈరోజు కలపడానికి నోరు ఊరించే చేపలు పడతాయంట. ఒక కొరమేను పడితే మీకు ఫ్రీ. నా గాలం కూడా రెడీ. అది కూడా కలిపేయండి సరిపోయిండ్రా. ఎన్ని చేపలు పడతాయి దానితో? పట్టుకుందాంలే కావాలంటే మళ్ళీ కలుపుకుందాము. ఆ పైనుంచి వేద్దాంలే, కింద వద్దులే. నా పైనుంచి వెళ్ళామా? పైనుంచే పడేదిరా సామ్య. ఈజీ పడతారా. ఇసురే పల్లె ఎక్కడ వదిలితే పైనుంచి బాగా పోతారా. పైనుంచి పడేది చేపలు. పిండి రెడీ, గాలం రెడీ. చూడండి మా చేపల ద్వారా మా ఓడు నేను ఈ బాటల్లో చూడండి చేపలు లాగుతాయని ఎంత స్పీస్గా పెట్టామన్నమాట. ఇవన్నీ అవే. అది లాగరా తినేసింది అదే. శక్తి లేదురా గట్టిగా. చెరువు, చేపల చెరువు, చేపలు పట్టాడు. మేము వచ్చాం, ఈ రాస్కెల్ వచ్చాడు. వాళ్ళు బెనిఫిట్ రాస్కెల్ స్కిట్. హే రాస్కెల్, హౌ డు యూ టెల్ మీ యార్? చేపల రాస్కెల్ మా వాడు తినేసింది అదే. 3 ధరలు మావే. వేడి ఫుల్ 4 ఉన్నాయండి చేపలు. చేపల చెరువు, చేపల రాయిలు. ఆ చేప వస్తుంది. కొట్టుతానా
చేపలు గుద్దుతా నిన్నే. చేపలు చేపల చెరువు 3 బతికే ఉన్నాయి. కొయ్యి బిన్న చేపలు కొయ్యిరా నువ్వు. నీ వీడియో వైరల్ అయిపోల్లా. మా వాడు చేపలు కోస్తున్నాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి గాలాలు కొనుక్కొని పిండి తయారు చేసుకుంటే ఓ 50 రూపాయలు చేపలు దొరికినాయి ఇప్పుడు మాకే. దానికి కూడా వాడు చూడు చిన్న బ్లేడ్గా వేసి తొక్కండా ఎత్తుకొని పోయా అంటే నీకు బరువు అంటాను. ఆడ మేము దగ్గర ఇచ్చేపోయా అంటే మేము చేయదు. చేపలకి ఎందుకు వచ్చింది ఇంకంత మొత్తానికి? నాకు పెద్ద చేప ఒకటి తినేసిపోదామని. కాదా చేపలు అన్నీ ఎక్కువ పడింటే ఏం చేసుకుంటావా? అప్పుడు ఎత్తుకోమండి తెల్లారి చేసుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేపోవా? బతికే ఉన్నాయా? నువ్వు కోస్తావు తినాలంతే. అది రాత్రి 10 అయినా తినేసిపోతుంది. చూడండి చేపలు బతికే ఉన్నాయి మా చేపలు. కొట్లా కదా చేత మళ్ళీ అడెందుకు కొట్టింది నాకే? గట్టిగా పట్టుకోవాలి. చేప పట్టుకునేది కూడా చేత కదా నీకు. చేపలు పట్టుకొచ్చు. చూడండి చేపలు మా కంటి చూపులోగా వెలుగుతున్నాయి. మా చేపలు ఏది చేప? ఆడ చేప.